ಬ್ರಹ್ಮಾಸ್ತ್ರ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ನಾನು ಸೌಮ್ಯ ಸತೀಶ್. ಬಲಿಜ ಸಮುದಾಯದ ವತಿಯಿಂದ ಕೈವಾರ ಯೋಗಿನಾರಾಯಣ 299ನೇ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅದ್ದೂರಿಯಾಗಿ ನೆರವೇರಿತು. ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದ ತಹಶೀಲ್ದಾರ್ ಕಚೇರಿ ಮುಂಭಾಗದಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಹಬ್ಬಗಳ ಸಮಿತಿ ಹಾಗೂ ತಾಲೂಕು ಬಲಿಜ ಸಮುದಾಯದ ವತಿಯಿಂದ ನಡೆದ ಕೈವಾರ ಯೋಗಿನಾರಾಯಣ 299ನೇ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಾನರಾಶಿ ಬಾಲಕೃಷ್ಣ ಭಗವತ್ರವರು ಉದ್ಘಾಟಿಸಿ ಮಾತನಾಡಿದರು. ಎಲ್ಲ ಸಮುದಾಯದ ಏಳಿಗೆಗಾಗಿ ದುಡಿದ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿ ಕೈವಾರ ತಾತಯ್ಯ. ಪುರಂದರದಾಸರು, ಕನಕದಾಸರು ಕುಲಮತಗಳಿಗೆ ಅತೀತವಾಗಿ ಇದ್ದವರು. ಸಮಾಜದಲ್ಲಿನ ಅಸ್ಪೃಶ್ಯತೆಯನ್ನು ಹೋಗಲಾಡಿಸಿ ಸಮಾಜದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಮಾನವಾಗಿ ಇರಬೇಕೆಂಬ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅನೇಕ ತತ್ವಪದಗಳನ್ನು ಹಾಡುವುದರ ಮೂಲಕ ಸಮಾಜದಲ್ಲಿನ ಅಂಕುಡೊಂಕುಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿದ ಮಹಾನ್ ಪುರುಷರು. ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇರುವುದೇ 2 ಜಾತಿ, ಪುರುಷ ಹಾಗೂ ಮಹಿಳೆ ಮಾತ್ರ. ನಂಬಿದವರು ಎಲ್ಲ ಸಮುದಾಯದ ಯುವಕರು ಸಿದ್ಧ ಪುರುಷ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಆದರ್ಶಗಳನ್ನು ತಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವಂತೆ ಸಲಹೆ ನೀಡಿದರು. ಪಟ್ಟಣದ ವೃತ್ತಕ್ಕೆ ಕೈವಾರ ತಾತಯ್ಯ ಹೆಸರು ಇಡುತ್ತಿರುವುದು ಶ್ಲಾಘನೀಯ ಎಂದರು. ವೇದಿಕೆ ಕಾರ್ಯಕ್ರಮದ ನಂತರ ಪ್ರಮುಖ ರಥಬೀದಿಗಳಲ್ಲಿ ಡೋಲು ಕುಣಿತ, ಕಲಾ ತಂಡದಿಂದ ಕೋಲಾಟ, ಡಿಜೆ ಮ್ಯೂಸಿಕ್ ಇನ್ನು ಮುಂತಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಮುಖಾಂತರ ತಾತಯ್ಯನವರ ಪಲ್ಲಕ್ಕಿ ಮೆರವಣಿಗೆ ಅದ್ದೂರಿಯಾಗಿ ನೆರವೇರಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಪ ತಹಶೀಲ್ದಾರ್ ಕೆಎಲ್ ಜಯರಾಮ್, ಸರ್ಕಾರಿ ನೌಕರರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಎಂ ಬೈರೇಗೌಡ, ಪುರಸಭೆ ಮುಖ್ಯಾಧಿಕಾರಿ ವಿ ನಾಗರಾಜ್, ವ್ಯವಸ್ಥಾಪಕ ನವೀನ್ ಚಂದ್ರ, ತಾಲೂಕು ಬಲಿಜ ಸಮುದಾಯದ ಅಧ್ಯಕ್ಷ ಬಿಎಂ ರಾಮಚಂದ್ರಯ್ಯ, ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಲಾಶಂಕರ್, ಗೌರವಾಧ್ಯಕ್ಷ ಹೊದಲಿ ಶ್ರೀನಿವಾಸ್, ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ಬಲಿಜ ಐಕ್ಯತಾ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷ ಮುರಳಿ, ಸಮುದಾಯದ ಮುಖಂಡರಾದ ಎಲ್ವಿ ಗೋವಿಂದಪ್ಪ, ಹೇಮಂತ್, ಪ್ರೌಢಶಾಲಾ ಸಹಶಿಕ್ಷಕರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಮುರಳಿ ಬಾಬು, ಮನೋಜ್ ರವರು ಇದ್ದರು. 26వ సంవత్సరము పరాభవనామ సంవత్సరము పల్గుణ మాసము పున్నమి నాడు ఈ జయంతోత్సవము జరుగుతూ ఉంది వాళ్ళది. ఆ రోజు వాళ్ళు అమరనారాయణ స్వామి కృపచే జన్మించారు తాతయ్య గారు. తాతయ్య గారి సందేశం ఏమంటే ముఖ్యంగా కులమతాలకి అతీతమైన వాళ్ళు తాతయ్య గారు. కులము విడిచిన వారము ఏ కులములోన కలియము అని చెప్పిండేట్లా వాళ్ళు. కులానికి గంటేసుకోండేట్లా వాళ్ళు కాదు తాతయ్య గారు. యా మహాపురుషులు అంతే, పురందరదాసులు, కనకదాసులు, తాతగారు అందరూ కులానికి అతీతులు. వాళ్ళకి ఏ కులము లేదు, మహాపురుషులు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కులానికి విరోధంగానే నడుచుకో ఉండారు. అన్ని కులాలు ఒకటే. తల్లిదండ్రులు చాలా సాహసంబున పెనగి రతిజేయగా రమణి గర్భమందు తనువు రూపంబాయ తలక్రిందులుగా మారి ఉచ్చద్వారము దూరి వచ్చిరి నరులు. ఏ కులము వారమో ఎరుగలేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో 2 అంటారు. అంటే తల్లిదండ్రులు రతి చేసినప్పుడు తల్లి గర్భముల తనువు ఏర్పడుతుంది, శరీరం ఏర్పడుతుంది. తలక్రిందులుగా మారి అందరూ కూడా ఉచ్చద్వారములో వచ్చిండేట్లా వాళ్ళే. ఎవరన్నా ఉచ్చద్వారంలో లేకుండా చెవుల్లో కానీ, ముక్కుల్లో కానీ, నోట్లో కానీ పుట్టిండే వాళ్ళు ఉండారా? పుట్టిండేదంతా ఉచ్చద్వారంలో. అట్లా తప్పుడు మా కులము హెచ్చనుచు మీ కులము పిచ్చనుచు తర్కవాదము చేయ తగదు మీకు, వివరించి చూచితే ఇందేమీ పసలేదు, మలతిత్తి దీనిపై మమత విడవలేను అంటారు. మా కులం ఎచ్చు పెద్ద కులము, ఇంకొకటి సన్న కులము అనేట్లదేమీ లేదు. అన్ని కులాలు ఒకటే. ఉచ్చద్వారంలో వచ్చిండేట్ల కులాలు అన్నీ ఒకటే. దీంట్లో పెద్ద కులము తక్కువ కులము లే. అంటే 2 ఉన్నాయి. యావది స్త్రీ కులము, పురుషుల కులము అని తాతగారు చెప్తారు. అలాంటి బోధించిన వాటిలో వాళ్ళు తాతయ్య గారు. ఈరోజు ఈ తాతయ్య గారి జన్మదినోత్సవము ప్రయుక్తంగా ఇడీ కర్ణాటక రాజ్యం అంతా కూడా ఈ ఆచరణ చేస్తూ ఉంది.